హాయ్ ఎవ్రీవన్. పీడిఎఫ్‌లో 55 లెసన్స్‌తో పాటు వాటికి సంబంధించిన వీడియో లింక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి. స్క్రీన్ పైన ఉన్న మెయిల్ ఐడీకి రిక్వెస్ట్ పంపినట్లయితే పేమెంట్ చేసి పీడిఎఫ్‌ని పొందగలరు. లెట్స్ లెర్న్ డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. See the first one. నాకు ముందే తెలుసు. నాకు ముందే తెలుసును ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్. ఐ హ్యావ్ ఆల్రెడీ నౌన్ అని అంటాం. ఈ సెంటెన్స్‌తో నువ్వు అది చేయలేవు అని నాకు ముందే తెలుసు. నువ్వు అది చేయలేవు అని నాకు ముందే తెలుసు అని చెప్పాల్సొచ్చినప్పుడు ఈ విధంగా చెప్పాలి. ఆల్రెడీ వి నో నాకు ముందే తెలుసు అని చెప్పడానికి ఏమనాలి? ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్. నువ్వు అది చేయలేవని నాకు ముందే తెలుసు అని చెప్పడానికి ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ డూ ఇట్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ డూ ఇట్. నువ్వది చేయలేవు అని చెప్పడానికి యూ కాంట్ డూ ఇట్. నాకు ముందే తెలుసు ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ అని చెప్పడానికి దట్‌ని యూజ్ చేస్తాం. సో, ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ డూ ఇట్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఆమె అక్కడికి వెళ్ళలేదు అని నాకు ముందే తెలుసు. ఆమె అక్కడికి వెళ్ళలేదు అని నాకు ముందే తెలుసు. ఇంగ్లీష్‌లో ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ షీ కాంట్ గో దేర్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ షీ కాంట్ గో దేర్. నాకు ముందే తెలుసు అని చెప్పడానికి ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ అని దట్. ఆమె అక్కడికి వెళ్ళలేదు. షీ కాంట్ గో దేర్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఆ పని చేయలేడని నాకు ముందే తెలుసు. అతడు ఆ పని చేయలేడు అని నాకు ముందే తెలుసు. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ హీ కాంట్ డూ దట్ వర్క్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ హీ కాంట్ డూ దట్ వర్క్. అతడు ఆ పని చేయలేడు. హీ కాంట్ డూ దట్ వర్క్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు. నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ లై. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ యూ కాంట్ లై. యూ కాంట్ లై అంటే నువ్వు అబద్ధం చెప్పలేవని నాకు ముందే తెలుసు. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె గతాన్ని మర్చిపోలేదని నాకు ముందే తెలుసు. ఆమె గతాన్ని మర్చిపోలేదని నాకు ముందే తెలుసు. ఇంగ్లీష్‌లో ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ షీ కాంట్ ఫర్గెట్ హెర్ పాస్ట్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ షీ కాంట్ ఫర్గెట్ హెర్ పాస్ట్. షీ కాంట్ ఫర్గెట్ హెర్ పాస్ట్ అంటే ఆమె తన గతాన్ని మర్చిపోలేదు. నాకు ముందు తెలుసు. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సో ద నెక్స్ట్ వన్. అతడు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేడని నాకు ముందే తెలుసు. అతడు స్ట్రెస్ హ్యాండిల్ చేయలేడని నాకు ముందే తెలుసు. ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ హీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్ దట్ హీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్. హీ కాంట్ హ్యాండిల్ స్ట్రెస్ అంటే అతడు స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయలేడని నాకు ముందే తెలుసు. ఐ హ్యావ్ ఆల్రెడీ నోన్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నాకు త్వరగా చెప్తావా? నాకు త్వరగా చెప్తావా? ఇంగ్లీష్‌లో విల్ యూ టెల్ మీ క్విక్లీ. విల్ యూ టెల్ మీ క్విక్లీ అంటాం. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు త్వరగా చెప్తావా అని చెప్పడానికి నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు త్వరగా చెప్తావా అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? విల్ యూ టెల్ మీ క్విక్లీ వేర్ యూ వెంట్. విల్ యూ టెల్ మీ క్విక్లీ వేర్ యూ వెంట్. నాకు త్వరగా చెప్తావా అని చెప్పడానికి విల్ యూ టెల్ మీ అని తెలుసుకున్నాం. నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు త్వరగా చెప్తావని. ఈ సెంటెన్స్ ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? విల్ యూ టెల్ మీ క్విక్లీ వేర్ యూ వెంట్. వేర్ యూ వెంట్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళావు నాకు చెప్తావా? విల్ యూ టెల్ మీ త్వరగా క్విక్లీ. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. నువ్వేం కొన్నావో నాకు త్వరగా చెప్తావా? నువ్వేం కొన్నావో నాకు త్వరగా చెప్తావా? ఇంగ్లీష్‌లో విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యూ బాట్. విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యూ బాట్. వాట్ యూ బాట్ అంటే నువ్వేం కొన్నావో నాకు త్వరగా చెప్తావా? విల్ యూ టెల్ మీ. నువ్వు ఇది ఎందుకు కొన్నావో నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఇది ఎందుకు కొన్నావో నాకు త్వరగా చెప్తావా? ఇంగ్లీష్‌లో విల్ యూ టెల్ మీ క్విక్లీ వై యూ బాట్ ఇట్. విల్ యూ టెల్ మీ క్విక్లీ వై యూ బాట్ ఇట్. వై యూ బాట్ ఇట్ అంటే నువ్వెందుకు కొన్నావో
నువ్వు త్వరగా నాకు చెప్తావా? విల్ యూ టెల్ మీ క్విక్లీ? సో, ద నెక్స్ట్ వన్. నువ్వు ఎవరితో ఆడుకున్నావో నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఎవరితో ఆడుకున్నావో నాకు త్వరగా చెప్తావా? విల్ యూ టెల్ మీ క్విక్లీ విత్ హూమ్ యూ ప్లేడ్? విల్ యూ టెల్ మీ క్విక్లీ విత్ హూమ్ యూ ప్లేడ్? విల్ యూ టెల్ మీ క్విక్లీ అంటే నువ్వు నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఎవరితో ఆడుకున్నావో, విత్ హూమ్ ఎవరితో, విత్ హూమ్ ఆడుకున్నావో, యూ ప్లేడ్. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సో, ద నెక్స్ట్ వన్. నీకు ఏం దొరికిందో నాకు త్వరగా చెప్తావా? నీకు ఏం దొరికిందో నాకు త్వరగా చెప్తావా? ఇంగ్లీష్‌లో విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యూ గాట్? విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యూ గాట్? వాట్ యూ గాట్ అంటే నీకేం దొరికిందో నాకు త్వరగా చెప్తావా? విల్ యూ టెల్ మీ? ఈ విధంగా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయవచ్చు. సో, ద నెక్స్ట్ వన్. నువ్వు ఆమెకి ఏం చెప్పావో నాకు త్వరగా చెప్తావా? నువ్వు ఆమెకి ఏం చెప్పావో నాకు త్వరగా చెప్తావా? విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యూ టోల్డ్ హెర్? విల్ యూ టెల్ మీ క్విక్లీ వాట్ యూ టోల్డ్ హెర్? నువ్వు ఆమెకి ఏం చెప్పావో నాకు త్వరగా చెప్తావా? విల్ యూ టెల్ మీ క్విక్లీ? ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. అతడికి మరింత సమాచారం కావాలంటే అతడిని నా దగ్గరికి పంపించండి. అతడికి మరింత సమాచారం కావాలంటే అతడిని నా దగ్గరికి పంపించండి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ హీ వాంట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సెండ్ హిమ్ టు మీ. ఇఫ్ హీ వాంట్స్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ సెండ్ హిమ్ టు మీ. అతడికి మరింత సమాచారం కావాలంటే, అతడికి కావాలంటే ఇఫ్ హీ వాంట్స్ మరింత సమాచారం, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అతడిని నా దగ్గరికి పంపించండి. సెండ్ హిమ్ టు మీ. సెండ్ హిమ్ అంటే అతడిని పంపించండి నా దగ్గరికి, టు మీ. ఈ విధంగా సెంటెన్స్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సో, ద నెక్స్ట్ వన్. అప్పు చేయకు, అప్పు చేయకు. ఇంగ్లీష్‌లో డోంట్ బారో, డోంట్ బారో. అప్పు ఇవ్వకు, అప్పు ఇవ్వకు. డోంట్ లెండ్, డోంట్ లెండ్. సో, ద నెక్స్ట్ వన్. నువ్వు ఎవరిని అడుగుతావు? నువ్వు ఎవరిని అడుగుతావు? హూమ్ డూ యూ ఆస్క్? హూమ్ డూ యూ ఆస్క్? ఈరోజు తేదీ ఎంత? ఈరోజు తేదీ ఎంత? వాట్ ఈస్ ద డేట్ టుడే? వాట్ ఈస్ ద డేట్ టుడే? సో, ద నెక్స్ట్ వన్. ఒక అవకాశం తీసుకో, ఒక అవకాశం తీసుకో అని చెప్పడానికి టేక్ ఏ ఛాన్స్, టేక్ ఏ ఛాన్స్. ఒక పాట పాడు, ఒక పాట పాడు. సింగ్ ఏ సాంగ్, సింగ్ ఏ సాంగ్. నడవడానికి ప్రయత్నించు, నడవడానికి ప్రయత్నించు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ట్రై టు వాక్, ట్రై టు వాక్. అతడిని కలుసుకో, అతడిని కలుసుకో. మీట్ హిమ్, మీట్ హిమ్. నాకు దెబ్బ తగిలింది, నాకు దెబ్బ తగిలింది అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ గాట్ హర్ట్, ఐ గాట్ హర్ట్. సో, ద నెక్స్ట్ వన్. అలా ప్రవర్తించకు, అలా ప్రవర్తించకు అని చెప్పడానికి డోంట్ బిహేవ్ లైక్ దట్, డోంట్ బిహేవ్ లైక్ దట్. దీనికి రంగు వెయ్యి, దీనికి రంగు వెయ్యి. పెయింట్ దిస్, పెయింట్ దిస్. దీనిని శుభ్రం చెయ్యి, దీనిని శుభ్రం చెయ్యి. క్లీన్ దిస్, క్లీన్ దిస్. అన్ని సందర్భాలలో, అన్ని సందర్భాలలో అని చెప్పడానికి ఆన్ ఆల్ ఒకేషన్స్. సో, ద నెక్స్ట్ వన్. ఎట్టి పరిస్థితుల్లోనూ, ఎట్టి పరిస్థితుల్లోనూ అని చెప్పే సందర్భాలలో అండర్ ఎనీ సర్కమస్టెన్సెస్, అండర్ ఎనీ సర్కమస్టెన్సెస్. కానీ విషయం ఏంటంటే, కానీ విషయం ఏంటంటే బట్ ద థింగ్ ఈజ్, బట్ ద థింగ్ ఈజ్. ఈ విధంగా చెప్పవచ్చు. సో, ద నెక్స్ట్ వన్. ఇది ఊహించిందే, ఇది ఊహించిందే. ఇట్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్, ఇట్ ఈజ్ ఎక్స్‌పెక్టెడ్. నాకు ఇది చాలా ఇష్టం, నాకు ఇది చాలా ఇష్టం. ఐ లైక్ ఇట్ వెరీ మచ్, ఐ లైక్ ఇట్ వెరీ మచ్. కీప్ ప్రాక్టీసింగ్ ఎవ్రీబడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. లెర్న్ ఇంగ్లీష్ విత్ జోష్.